మావోయిస్టులకు షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర కమిటీ మెంబర్స్ కొందరు ఎన్కౌంటర్లలో చనిపోగా మరికొందరు భారీ క్యాడర్తో లొంగిపోయారు. మరికొందరు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర కమిటీలోని కీలక నాయకులు కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. కొమరం భీం జిల్లాలో 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. సిర్పూర్ అడవుల్లో మావోయిస్టు స్థావరాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 9 మంది మావోయిస్టులు సహా 16 మందిని డీజీపీ కార్యాలయానికి తరలించినట్టు సమాచారం. మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, రైట్ బలరాం, ఇది చాలా పెద్ద అనే చెప్పుకోవచ్చు. పెద్ద ఆపరేషన్ ఇది. మావోయిస్టులకు సంబంధించి ఏఎస్పీ చిత్తరంజన్ కొమరం భీం జిల్లాకు సంబంధించి ఆయనతో పాటు స్పెషల్ పార్టీకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా సిర్పురియు మండలం పెద్దదోబ గ్రామంలో ఒక ఇంట్లో ఉన్న మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది మావోయిస్టులు మొత్తం కూడా అరెస్ట్ అయ్యారు. వారందరినీ కూడా హైదరాబాద్ డీజీపీకి కార్యాలయానికి తరలించారు. పట్టుబడ్డ వారి దాంట్లో 9 మంది మహిళలు, 7 పురుషులకు సంబంధించిన మావోయిస్టులు ఉన్నారు. మొత్తం కూడా వీళ్ళంతా డిస్ట్రిక్ట్ కమాండెంట్ సంబంధించిన క్యాడర్ కు సంబంధించిన వాళ్ళు 4 ఉన్నారు. దాంతో పాటు రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నట్లు కీలకంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి జిల్లా పోలీసులు ఎలాంటి సమాచారం అందించకపోయినా కూడా పూర్తి స్థాయిగా వీళ్ళందరినీ డీజీపీ కార్యాలయం నుంచి తర్వాత బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళందరి పేర్లు కానీ మిగతా డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో పట్టుబడ్డ 16 మంది మావోయిస్టులు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారిగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. వీళ్ళంతా కూడా ఒకవైపు ఆపరేషన్ కాగా మరోవైపు పోలీసులకు సంబంధించిన దిగ్బంధనం కొనసాగుతున్న టైంలో ఛత్తీస్గఢ్ నుంచి వయా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీదుగా కొత్త షెల్టర్ ఏర్పాటు చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఈ పెద్దదోబ గ్రామంలోని ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో పోలీసులకు అందిన సమాచారం మేరకు ఒకసారిగా చుట్టుముట్టి వీళ్ళందరినీ కూడా సజీవంగానే అందరినీ కూడా పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో చాలా వరకు ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు కూడా రికవరీ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇది మావోయిస్టులకు చాలా పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. సిర్పురియు తో పాటు అక్కడ చుట్టుపక్కల కొన్ని మండలాల్లో చాలా దట్టమైన అడవి ప్రాంతం, కవ్వాల్ అభయారణ్యం ఉంది. సో కొన్ని రోజుల పాటు ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకుందామన్న ఒక ఆలోచనలో కూడా ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో కొంత మధ్యలో రాత్రిపూట షెల్టర్ తీసుకున్న టైంలోనే పట్టుబడ్డట్టు మనకు సమాచారం. మొత్తం 16 మందిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. 9 మంది కూడా మహిళలు. ఆ 16 మందిలో 4 డిస్ట్రిక్ట్ కమాండెంట్ క్యాడర్ గా ఉన్న అగ్ర నాయకులు వీళ్ళంతా కూడా రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు కూడా పలు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఉంది. సో ఈ 16 మంది ప్రస్తుతం డీజీపీ కార్యాలయానికి తరలించిన పరిస్థితి ఉంది. సో ఇంకా దీనికి సంబంధించి సర్చింగ్ ఆపరేషన్ ఇంకా వీరితో పాటు ఇంకెవరైనా వస్తున్నారా ఆ ప్రాంతంలో లింగాపూర్ గానీ సిర్పురి గానీ ఈ ప్రాంతం అంతా కూడా కొమరం భీం జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. సో ఇదంతా కూడా కోంబింగ్ ఆపరేషన్ అనేది ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలరావు, అంటే అధికారికంగా ఏమైనా ప్రకటించారా? ఎప్పుడు వీరిని మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? రైట్, ఇంకా కొమరం భీం జిల్లా తరఫు నుంచి జిల్లా పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇదంతా కూడా అనధికారికంగా వస్తున్న సమాచారమే. కానీ పక్కాగా 16 మంది మాత్రం అరెస్ట్ అయ్యారు. అందులో 9 మంది మహిళలు, 7 పురుషులతో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేతో పాటు AK-47 గన్స్ కూడా చాలా వరకు వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక భారీగా పేలుడు పదార్థాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆఫ్ ద రికార్డ్ గా అరెస్టు తో పాటు ఈ రికవర్ అయిన పేలుడు పదార్థాలు గన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రికార్డ్ ఇస్తున్నప్పటికీ కూడా అధికారికంగా దీన్ని డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటించాలన్న ఒక ఆలోచనలో అక్కడికి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ అయిన వెంటనే వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తరలించినట్లు మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం అక్కడి నుంచి దీనికి సంబంధించి ఎంతమంది పట్టుబడ్డారు? రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా డిస్ట్రిక్ట్ కమాండెంట్ క్యాడర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు, వారిపైన ఎంత రివార్డు ఉంది, ఎవరెవరు వీళ్ళందరూ అనేది దానిపైన ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికైతే వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన క్యాడర్ గా మనకు తెలుస్తుంది. బలరాం, అంటే ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. ఇటువంటి బృందాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఆ కోణంలో పోలీసులు ఎంత అలర్ట్ గా ఉన్నారు? రైట్, వాస్తవానికి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఈ కొమరం భీం జిల్లా, సిర్పురియు, లింగాపూర్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మావోయిస్టులు కొంత కంచుకోటలాగా ఉండేవి. చాలా మంది ఇక్కడ నుంచి అగ్ర నాయకులు కూడా తయారైన పరిస్థితి ఉంది. కానీ రీసెంట్ గా భాస్కర్ గాని మిగతా చాలా మంది మావోయిస్టులు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కొంత ఎన్కౌంటర్ లో మృతి చెందిన పరిస్థితి. సో ఇప్పుడు పెద్దగా మావోయిస్టులకు సంబంధించిన యాక్టివిటీస్ లేవు. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతం అయితే అలర్ట్ ఉన్నారు. కొమరం భీం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కవ్వాల్ అభయారణ్యం ప్రధానంగా ఈ ప్రాంతంలో, దాంతో పాటు పెనుగంగ ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ఇంకా కూంబింగ్ అనేది మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.